హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. నాకైతే మస్తు సంతోషంగా ఉందిలా. నిన్న పెట్టిన వీడియోకి మీ కామెంట్లు చూసి నా కడుపు నిండిపోయింది. మంచిగా రెస్పాన్స్ అయ్యారు. ఇక మీ గురించి ఆ సిరీస్ కంపల్సరీ మేము కంటిన్యూ చేస్తాము. ఆ 100కి 100% పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇంత మంచిగా మీరు ఆదరిస్తున్నారు. మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటాము. మన వీడియోస్ మంచిగా చూస్తున్నారు కానీ లైకులు ఎవరు కొడతలేరు. జరాగా లైకులు కొట్టుర్రు. లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. మన ఛానల్ కూడా ఇంకా మంచిగా గ్రో అప్ అవుతుంది. అవునా సక్క అయ్యల్లా ఏం వీడియో? చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 6. మన సబ్స్క్రైబర్స్ ఈ స్టోరీ గురించి కూడా మస్తు మంది వెయిట్ చేస్తున్నారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవు మల్లక్క, ఈ ముచ్చట నీకు వినబడ్డదా? ఏం ముచ్చట్నే? అదే వెంకటేష్ గాని బిడ్డ ఉన్ను రాజుగారి కొడుకు ప్రేమించుకుంటున్నారట కదరే. నిజమేనా? ఊరంతా అంటుర్రు గాని ఏమో అని నేను అనుకున్నా. ఏ నిజమేనట్నే. మొన్న ఆ పోరోళ్ళు అన్నకు దొరికిర్రట. దొరికితేనే ఆయన ఇంట్లో దాన్ని బందికానే చేసిర్రు. బయటకు రానియలే, కాలేజీకి రానియలేరు. ఇక కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచిర్రు. మళ్ళీ ఇప్పుడు అది కాలేజీకి పోతాంది. అవునానే? ఓష్ని గింత అంత లేరు. ఇప్పడుసుంది గవ్వేం కథలు అన్నట్టే. ఏం పాడో మల్లక్క, పోరగాళ్ళు చెడిపోతారు. మరి వాళ్ళింట్లో వీళ్ళింట్లో తెలుసు అంటవా? ఏ తెలుసుకుంటారా? ఆనికి వెంకటేశానికి తెలియనట్టుంది. ఇటు ఈ పోరనోళ్ళ ఇంట్లో కూడా తెలియనట్టుంది. తెలిస్తే ఎవరైతే ఊకుంటారు మల్లక్క? వేరు వేరు కులమాయ గట్ట ఒప్పుకుంటారా? అవు నిజమే. లాగత్తంది మల్లక్క. ఆగు. తిన్నరా నర్సక్క? పొద్దు పొద్దుగానే మంచిగా ముచ్చట పెడతారు కదా, ఏమో గుసగుస పెడతారు. నేను రాగానే ఆపిర్రు. ఏం లేదే, ఇప్పుడే వచ్చింది నర్సవ్వ, మాట్లాడుతాన్నాం. మీ పొలగాడు కాలేజీకి పోతుండా అని? పోతాడు నర్సక్క. ఏమైంది గిట్లా అడుగుతారు? ఎన్నెళ్ళేంది? అవునే పోరి, నీకు ఊగి ముచ్చట తెలుసాయే? ఓ నర్సి, పోయి మళ్ళా దానికే చెప్తే విందే. ఆగు. ఏం కాదు మల్లక్క, నువ్వు ఆగు. ఏమైంది నర్సక్క చెప్పు. అదే మీ పోరడును గజున్ను ప్రేమించుకుంటున్నారట కానీ. ఏంది నర్సక్క, నువ్వు అనేది నిజమేనా? అవునే పోరి, ఊరంతా తెలుసు, మీకు తెలియదానే? ఏ ఊకో నర్సక్క, మా పోరడు గసంటోడు కాదు అని. అరే ఇద్దరు ఒకటే బడాయే, ఒకటే కాలేజాయే, బల్ల నుండే షురువైందట్నే. మొన్న మీ పోరడును ఆ పోరి ఎటో గోంగాళ్ళ అన్న కనబడితే ఇంట్లోనే బందికాని చేసిరు కాదే ఆ పోరిని కొన్ని రోజులు. ఇప్పుడే కాలేజ్ పోతాంది. మొన్న మీ పోరడు ఆడ దించిపోంగా కూడా నేను చూసిన్నే. అయ్యో నర్సక్క, ఏంటి నిజమేనాను అంటున్నది? నేను అడుగుతా ఆగు మా పోరన్ని. అబ్బో ఇక మా ఆయనకు తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా? ఇక సావ కొడతాడు. అవునే పోరి, వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు. మీ పోరానికి ఏదో ఒకటి చెప్పి అన్నీ సంధాయించి పెట్టు ఇంట్లోనే, లేకపోతే వేరే ఊరికన్నా పంపించి వేరే కాడ చదువుకోమని. ఈ కథలు ఎందుకు, పెద్ద లొల్లిలు అవుతాయి. అయ్యో మల్లక్క, నాకేం తెలుసు. సరే నేను చెప్పుకుంటా గాని పోతన్న నర్సక్క, మనసంతా బాలేదు. ఓ నర్సి, నీకేడ పని లేదా? పోయి దానికే చెప్తివి. అది ఇప్పుడు ఇంట్లో ఆ పోరన్ని ఏమంటుందో, ఆ పోరడు నీతోటి ఎవరు అన్నారంటే నీ దగ్గరకు వస్తారు. నాకైతే తెలియదు. మరి పర్సందన్న జాగ్రత్తగా ఉంటారే. వాళ్ళు అసలే ఆ వెంకటేశ్వర్లు చిన్నోళ్ళు కాదాళ్ళు. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. సరే తీయే. హ్యాపీ బర్త్డే శ్రీను. థ్యాంక్ యూ సో మచ్ జున్ను. అరే పార్రా, బస్ వచ్చే టైం అవుతుంది, పార్రి. అరే బంటి, ఈరోజు నా బర్త్డే కదా జున్ను, నేను బయట పోతాం, మీరు కాలేజ్ కోర్రా. బర్త్డే అయితే తర్వాత కానీ చెప్పందుకొని అంటారా నిన్ను? సక్క నడువు, మొన్న అయింది జాలతలేదా అరా, ఇంకా మళ్ళీ బయట పోతా అని అంటున్నావు. అవును శ్రీను, అద్దు శ్రీను. ఆయనత నిజంగానే మొన్న మా అన్నయ్య చూసిండు, ఇప్పుడు కూడా చూసిర్రు అనుకో, ఇక నీ పని నా పని అవుటే అవుతుంది. సక్క కాలేజ్ కోదంపా. చెప్పింది యునుర్రి జరా. పోయి గోతుల వడకుర్రి. అటు బంటి పని ఇటు నా పని అవుతుంది. సక్క మీరు కాలేజ్కి నడువుర్రి. అంతే అంటవా? అంతే కాకపోతే ఏంది, సక్క నడువుర్రి, మీరు నడువుర్రి. జున్ను, నీకోసం ఫోన్ తీసుకొచ్చిన, ఫోన్ ఇస్తా, సిమ్ కూడా ఉందల్లా. మీ వాళ్ళు లేనప్పుడు సాటుకు నాతో ఫోన్ మాట్లాడు, సరేనా? అవునా శ్రీను, సరే. మేము లోపలికి వస్తాం కానీ నువ్వు పోరా. సరే పోతాన్నాం. పాపింకి నన్నేం చూస్తావు పా. ఈ డ్రెస్ లో సూపర్ ఉన్నావు శ్రీను. అవునా జున్ను, మంచిగా ఉన్నానా? మంచిగా ఉన్నావు. ఇంకా టైం కాలేదు కదా, మనం అటు పక్కకు పోయి మాట్లాడుకుందాంపా. సరే రా మరి. జున్ను,
నీతోని ఫోన్ మాట్లాడక మెసేజ్ చేయక మస్తు రోజులు అవుతుంది. ఎప్పుడన్నా ఇట్లా కాలేజ్కి వచ్చినప్పుడే మాట్లాడుడవుతుంది. నాకంతా పిసలు ఎత్తుంది జున్ను నీతో మాట్లాడకపోతే. నైట్ కూడా ఊకే నువ్వే గుర్తుకొస్తాను. నాకు కూడా సేమ్ శ్రీను. కానీ ఏం చేద్దాం, మా ఇంట్లో పరిస్థితి మంచి లేదు. మా అన్నగారు నేనేం చేసినా ఎటు పోయినా నాయా సుట్టే గమనించుకుంటా ఉంటాడు. అవునా, మన చుట్టూ ఏముడైపోయినట్టు అయింది కదా మీ అన్న. అవును మరి, ఆ రోజు నువ్వు వద్దంటే వినకపోతివి. ఇప్పుడేమో మనకి ఇంత పరిస్థితి వచ్చాయి. ఆ రోజు పోకపోతే ఇంత పరిస్థితి ఉండునా? ఐ లవ్ యూ శ్రీను. నీ బర్త్డేకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నా, సారీ. నాకు గిఫ్టులు అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలని ఏం లేదు జున్ను. నువ్వు నాతోని లైఫ్ లాంగ్ ఉంటే చాలు. ఫోన్ తెచ్చిన అన్నావు కదా, ఏది మరి? బ్యాగ్లో ఉంది, నేను నీకు ఇస్తా. నువ్వు మెల్లగా ఇవ్వలేనప్పుడు నైటు నాతోటి మాట్లాడు, సరేనా? సరే శ్రీను, పాయిగా పోదాం. ఏమైంది లత? అన్నం కూడా సరిగ్గా తినలేవు, ఏమైంది చెప్పు, ఎందుకు అట్లున్నావు? ఏం లేదండి. నాకు ఎప్పరాని విషయమా? అదేం లేదు, పండుకుందాం పారి, నిద్ర వస్తుంది. ఏమైంది చెప్పు లత, చెప్పు, ఎందుకు అట్లున్నావు చెప్పు. మరి నేను చెప్తా గానీ మీరు కోపానికి రావద్దు. మన పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మన పిల్లలు పుట్టిర్రు పెరిగిర్రు, నేను ఎప్పుడన్నా కోపానికి వచ్చిన్నా చెప్పు ఒకసారి. రాలేదండి, నిజమే గాని అయితే మన అబ్బాయి లేడా గా వెంకటేష్ బిడ్డ ఇద్దరు ప్రేమించుకుంటుర్రటనండి. నర్సక్క ఈరోజు చెప్పింది, నాకు ఊరంతా తెలుసట. ఏంది లత, నువ్వు అనేది నిజమేనా? అవును రాజా, మన ఇద్దరం లవ్ చేసే పెళ్లి చేసుకున్నాం. మన అబ్బాయి కూడా లవ్ చేస్తాడట. వాళ్ళు అసలే వాళ్ళది మనది వేరే కులం. ఎన్ని లొల్లిలు అయితే చెప్పు, తెలిస్తే మన అబ్బాయితో మాట్లాడదామండి, బంద్ చేసుకోమని. ఈ విషయం మరి నేను ఎంత అడిగినా చెప్తలేవేంది? ఇప్పుడు వాళ్ళు వయసు మీద ఉన్నారు లత, అందుకే ఇష్టపడుకుంటారు కావచ్చు. ఇవాళ రేపు కులం ఎవరు చూస్తారు, వాళ్ళకు నచ్చితే పెళ్ళి చేద్దాం. ఇప్పుడు మనం చేసుకోలేదా? మనం చేసుకున్నామండి, మన వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఒకటే కులం కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళది మనం వేరే కులం కదా, అందుకే నాకు భయం అవుతుంది. మన అబ్బాయితో ఒకసారి మాట్లాడదామండి. సరే, నేను ఉన్నా కదా, నేను మాట్లాడతా. కానీ నువ్వు ఇటు తిరుగు ఫస్ట్. నువ్వు దీని గురించి ఎందుకు అంత రంది పెట్టుకుంటున్నావు? మీకు తెలుసు కదా నాకు కొడుకంటే ఎంత ప్రేమనో. వీడిని ఇక్కడ ఉంచొద్దండి, మా అమ్మోళ్ళ ఇంటికి పంపిద్దాం, అక్కడనే చదువుకోమందాం. వాడు పోతాడానే? నేను రేపు మాట్లాడతా కదా పొద్దుగాల, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు ఇటు తిరుగు. నేను ఎంత ఇష్టపడి చేసుకున్నా చెప్పు. ఇప్పటికీ మన జోడి మంచిగా ఉంటుందని అందరు అంటారు. అట్లాగే ఆ జున్ను కూడా మంచిగా ఉంటుంది మన కొడుకు. కానీ వాళ్ళు ఒప్పుకుంటే మంచిగా ఉండు, కానీ ఏం చేస్తారో రేపు మాట్లాడదాం, సరేనా? నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరే అండి, మీరు చెప్పారు కదా, ఇక నాకు రేపు మాట్లాడదాం. ఈరోజు ఏం టిఫిన్ చేసినావు లత? నేనా అండి, ఇడ్లీలు చేసిన అండి. సరే, వాడు ఏడి మరి, కాలేజ్ వేయండా? ఇంకా పోలేదండి, మీరేం మాట్లాడుర్రి, ఇప్పుడు వస్తాడు వాడు. కాలేజ్కి పోకుండా మంచిదే, కానీ ఈ ముచ్చట ఏందనేది పూర్తిగా అడుగుర్రి. సరే సరే, అడుగుతలే. అమ్మా, నేను కాలేజ్కి పోతున్నా. ఇడ్లీలు తినవా? ఇడ్లీలు చేసిన తినిపో. అద్దమ్మా, ఆకలి లేదు. నువ్వు టిఫిన్ పెట్టినావు కదా, అది తింటా కాలేజ్లో. శ్రీను, ఆగొకసారి. చెప్పు డాడీ. కాలేజ్కి చదువుకోవడానికి పోతున్నావా, లేకపోతే ఇంకేమన్నా చేయడానికి పోతున్నావా? అంటే ఏమన్నట్టు డాడీ, చదువుకోవడానికే పోతున్నా. నాకు ఒక ముచ్చట తెలిసింది, నిజమేనా? ఏంటిది డాడీ, చెప్పు ఒకసారి. నువ్వు జున్ను ప్రేమించుకుంటుర్రా, ఊరంతా పాట పాడతారు. ఏంది కథ, చెప్పు ఒకసారి. లేదు డాడీ, అట్లేం లేదు. నువ్వు నిజం చెప్పు నాని, చెప్తానా? మా దగ్గర ఏం దాయకు. అసలే వాళ్ళు కొజ్జోళ్ళు. వాళ్ళు రౌడీళ్ళ టైపే ఉంటారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బలగం. గిసొంటి కథలు పడితే నిన్నేం చేసేది తెలియదు, చెప్తానా నేను. అవునమ్మా, మీరు అంటుంది నిజమే. ఇప్పుడు కాదమ్మా, మేము స్కూల్ టైం నుండే మేము ప్రేమించుకుంటున్నాం. అద్దురా, అసొంటోళ్ళతోటి మనకు పెంట అద్దు, బంద్ చేయి చెప్తానా. నువ్వు ఇసొంటి కథలు పడితే నిన్ను ఇక్కడ నుంచనే ఉంచాం, హాస్టల్లో వారెత్తని చెప్తానా. ఎందుకు బిడ్డ మనకు? చెప్పు. నీకు మేనమరదలు ఉండే అమ్మోళ్ళ అన్న బిడ్డ, ఆమెను నీకే ఇత్తా అని చిన్నప్పుడే పేరు పెట్టుకున్నారు. మళ్ళీ గిసొంటి కథలు ఎందుకు చెప్పు నీకు? లేదు డాడీ, నేను ఆమెను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. ఆమె అంటే నాకు పిచ్చి డాడీ. ఆమెకు కూడా నేనంటే పిచ్చి. మేము ఇద్దరం పెళ్లి చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాం.
ఏ బాడుకో మళ్ళీ చెప్పంగా కూడా అదే మాట మాట్లాడతావేమ్రా? వాళ్ళు మంచోళ్ళు కాదురా అని అంటే మళ్ళీ పెళ్లి గిల్లి అని అంటావు. వాళ్ళు నీకు ఒప్పుకొని నీకు పెళ్లి చేస్తారని అనుకుంటానవా? అవసరం లేదు చెప్తానా, నువ్వు కాలేజీకి పోయేది లేదు ఇక. ఆగులత, నేను మాట్లాడుతున్నా కదా, తిట్టకు అన్నీ ఆగు. మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదమ్మా. ఆ, అటు అమ్మమ్మోళ్ళు ఇటు నానమ్మోళ్ళు ఒప్పుకొనే మీరు చేసుకున్నారు కదా, అట్లనే మాది కూడా ఒప్పుకుంటారు కావచ్చు. అట్లా కాదు బిడ్డ, మాదంటే ఒకటే కులం కాబట్టి ఒప్పుకున్నారు. ఇప్పుడు మనది వేరే కులం, వాళ్ళది వేరే కులం, ఒప్పుకుంటారా చెప్పు? అస్సలకే ఒప్పుకోరు. ఆడు వెంకటేష్ గాడు పెద్ద వేస్ట్ గాడు, పెద్ద ఆడు డేంజర్ మనిషి, ఆడు అల్లా ఇల్లా తిరుగుతాడు. వానితోటి మనకి ఎందుకు చెప్పు? వానితోటి అవసరం లేదు నాకు డాడీ, నాకు వాళ్ళ బిడ్డతోటే అవసరం. వాళ్ళ బిడ్డ ఉంటే అయిపోయి, నాకు ఎవ్వరు లేకున్నా మంచిదే. అద్దు బిడ్డ, చెప్పేది జర ఇను చెప్పుతాన్న నేను. జున్ను లేదు ఎవ్వరు లేదు, అద్దు మా అన్న బిడ్డ ఉంది, మంచిగా ఉంటుంది ఆమె, చేసుకునేవు నువ్వు. మనసులో ఒక్కళ్ళని పెట్టుకొని ఇంకొకరిని ఎట్లా చేసుకోవాలి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావే అమ్మా? కరెక్టే కానీ మా అన్నళ్ళు చిన్నప్పుడే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు గీసొంటి కథలు పడితే వాళ్ళకు నేను దూరం కానా, నా అవ్వగారికి నేను దూరం కానారా? నన్ను దూరం చేస్తావురా? నాతోటి ఇప్పుడు అవన్నీ ఏం మాట్లాడకమ్మా, నేను పోతున్నా కాలేజ్కి, నాకు టైం అవుతుంది. చూసిర్రా అండి వాడు ఎట్లా మాట్లాడుతుండో. ఇక మరి ఏం చేద్దామే, వానికి ఇష్టమైనాక ఆ పిల్లకు కూడా ఇష్టమే అని అంటాడు. ఇప్పుడు మనకి ఇట్లా ఇంట్లో తెలిసింది కానీ వాళ్ళకు కూడా తెలుసో తెలియదో, తెలిసినాక ఏమవుతుందో యుద్ధం తీయలేవు. వాడిని ఇక్కడ ఉంచొద్దండి, మా అమ్మోళ్ళ ఇంటికే పంపించి అక్కడనే చదివిద్దాం. ఇక్కడ ఉండు కూడా మంచిది కాదు వాడు. ఇంత వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏమన్నా చేస్తే నాకు నా కొడుకు దూరం అవుతాడు, కరువు అవుతాడు. వద్దండి, నేను చెప్పేది వినుర్రి. అంత లేదు, ఎవ్వడికి నేను ఉండంగా నా కొడుకు మీద ఎవ్వడు చేతేయడు. కానీ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, నువ్వు మంచిగా ఉండు. నేను వారితో సాయంత్రం వచ్చినాక మాట్లాడతా. కానీ సరే సరే అమ్మ, నేను పోతానే ఇక కాలేజీకి, టైం అవుతుంది. పోదు అని బిడ్డ, బయట జనాలందరూ ఏదో ఏదో మాట్లాడతారు, నిజమేనా బిడ్డ? ఏం మాట్లాడతారే అమ్మ? జున్ను ఉన్ను శ్రీను ప్రేమించుకుంటుర్రట కదరా బిడ్డ? ఏమోనే, నాకు తెలియదు గసొంటి ముచ్చట్లు. అరే నువ్వెప్పుడు వానితోటే తిరుగుతావు, వానితోటే ఉంటావు, వానితోటే కాలేజ్కి పోతావు, నీకు తెలియదా బిడ్డ? అందరూ నిన్నే మధ్యలో ఉన్నావు అని అంటారు కదా. ఏ వాడాడ అన్నది అని పట్టుకరాపోయే వాడిని గుంజితే అంత చెప్తానా నేను? ఆడెవడే ఎవతే నీతోట అన్నది? నిజమే బిడ్డ, నువ్వు గసొంట్లల్లా ఉంటే మాత్రం అయ్యా నిన్ను సావనే కొడతాడు చెప్తాన్నా. నిన్ను నన్ను ఇద్దరిని చంపుతాడు చెప్తున్నా. నువ్వు గసొంటి పిచ్చి పిచ్చి కథలు పడకు. రేపటి రోజున ఏదైనా అయినా కూడా మధ్యలో ఉన్నోడేది అంటారు ఫస్ట్. అవునే అమ్మ, నాకు అన్నీ తెలుసు కానీ నువ్వు నాతో ఉర్రకే చెప్తానా? అరే తెలిసే మళ్ళీ వానితోటి తిరుగుతున్నావురా నువ్వు. అరే రామ, నేనేడ తిరిగిన్నే ఇక కాలేజీకి అన్నప్పుడు పోవద్దు రావద్దా ఏ దోస్తులు? బిడ్డ మనం వాళ్ళ ఇంటి పక్కకు ఉన్నాం, రేపేదన్నా అయినా కూడా వెంకటేశ అంకులు చిన్నోడు కాదు. మనకు పడుతుంది పీడ, మనకెందుకు వచ్చిన బాధ బిడ్డ? నువ్వు సప్పుడేక నువ్వు నీ సందలు నువ్వు ఒక్కొని పోయిరా, ఇవ్వాలి సోపతి పట్టకు. సరే సరే పోతాన్నది. నాకు ఇక్కడ సోది పెడతాడా, నా బస్సు పోతుంది, ఆగు. జరా పైలం బిడ్డ మెల్లవు. ఆగు, ఆ పోరి కూడా ఇప్పుడే పోతున్నట్టున్నది, అది వేయనాక పోదు బాగు. అవ్వా పోరు పోతే నాకేంతే? అరే చూసే జనాలు కండ్లు మంచిగా కాదురా, ఆ పోరికి నీకు ఉందని మళ్ళీ నీకు లింకు పెడతారు. ఓ రామా, అయ్య ఒక్క పోరికి ఎంతమందితో లింకులు పెడతారే? మరి లోకం కాకులు బిడ్డ. ఇక నేను పోతానా తీయే. పో జరా, ఎవరు సోపతి పట్టకు. అరే నేను పోయేదాకా చెప్తావే, ఇక మరి బస్ స్టాండ్ దాకా రా చెప్పుకుంటా. రావాల బిడ్డ, అత్తపా మరి బస్ ఎక్కిచ్చత్తపా. అరే నడివే ఇంటకు, నేను పోతా గాని. ఈయనకి ఇంత అంత కోపం లేదు. తిన్నవా ఏజున్ను? తిన్ననే. ఓర్ బారి, ఏమైందిరా ముఖమంతా గట్ల పెట్టినవు, ప్రపంచమంతా కొట్టుకపోయినట్టు? అయ్యో శ్రీనికి ఏమైంది, గంత డల్లుగున్నాడు? ఓ పోరి, నువ్వు అటు చూడే, మీ అన్న అక్కడ దూరంలో ఉన్నాడు, ఇటే చూస్తాడు. ఏం లేదురా, నన్ను ఇక్కడ కాలేజు ఏయనియరట మా ఊళ్ళు. అబ్బా పీడ వేయిందిరా, ఏటన్నా వీకరా నువ్వు? అంటే నేను పోవాలని చూస్తున్నావురా నువ్వు కూడా. మరి నాకేంద్ర గోస ఇది, ఏమన్నా అయితే నన్ను మధ్యలో దంతారు. మా ఇంట్లో తెలిసిందిరా ఈ విషయం. కథం గుడ్గా ఇక నువ్వు నీ పని. మా అమ్మ పొట్టు తిట్టిందిరా నన్ను. మేనామ ఉన్నది నీకు, మా అన్న బిడ్డ ఉన్నది, చిన్నప్పుడే పేరు పెట్టుకున్నారు, నువ్వు మామనే చేసుకోవాలి, గీ ప్రేమలు గివ్వి నడువే చెప్తాన్నా, నువ్వు అమ్మమ్మల ఇంటికాడనే పోయి చదువుకో, ఇక్కడ కూడా అవసరం లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకు తెలిసింది అనుకో నిన్ను చంపుతారు, నువ్వు మాకు కరువు అవుతావని ఒకటే ఏడుచుడు తిట్టుడు కాదురా.
అవునారా గంతగనం జరిగిందా? ఇక మీ వాళ్ళకి తెలిసిందంటే నన్ను ఏమంటారోరా, నాకు భయం అవుతుంది. ఏ ఊకోరా, నిన్నేమంటారు, నీదో బాధ. పారా బస్తత్తంది. ఏమైంది శ్రీను అంత డల్గా ఉన్నావు? అరే బంటి, ఈరోజు కాలేజ్కి పోయి క్లాస్ వినేంత ఓపిక లేదురా. మీరు కూడా అవసరం లేదు, అక్కడ చెట్టు కింద కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం పార్రా. ఎవరన్నా చూస్తే ఎట్లరా? ఏ ఇటేవాళ్ళు వస్తారా, పా నువ్వా. అయ్యో ఈడు బాధలున్నాడు, ఈయన బాధకు నేను కారణం కావద్దు, అందుకోసం వీని కోసం నేను కూర్చోవాలాడా. పాజున్ను గడ కూర్చుందాం. నేను పోతా కాలేజ్కి. పింకీ నువ్వు కూడా ఉండుడే, చెప్తానా. చూసేటోళ్ళు వాళ్ళిద్దరు లవర్స్ అనుకుంటారు, మళ్ళీ మన ఇద్దరిని లవర్స్ అనుకుంటారు, ఎందుకు బాధ. ఊకో, నీకు నాకేంది కానీ పాడవా. ఏమైంది శ్రీను అట్లున్నావు? జున్ను, మన విషయం మా ఇంట్లో తెలిసింది. నిజమా శ్రీను? ఏమన్నారు? నువ్వు కాలేజు ఇక్కడ చేసుడు అవసరం లేదు, అమ్మమ్మల ఇంటికాడనే చదువుకుందువు అని అంటారు. నేను కూడా అత్తపారా మీ అమ్మమ్మల ఇంటికి, అది ఇద్దరం వాడిని చదువుదాంపా. ఊకోబంటి నన్ను ఇచ్చిపెట్టి పోతావా? నీకు నాకేంది మరి. అవునా శ్రీను? మరి నిజంగానే పొమ్మన్నారా? నిజంగానే పోతావా నన్ను వదిలిపెట్టి? నిన్ను వదిలిపెట్టి పోతే నేను బతుకుతానా జున్ను? మరి మీ వాళ్ళు గంత సీరియస్ అన్నారనంటే నాకు భయం అవుతుంది శ్రీను. మా డాడీ మా అమ్మ అదే చెప్తుర్రు, వాళ్ళ నాన్న డేంజర్ మనిషి, మీ విషయం తెలిస్తే నిన్ను ఉంచడురా, ఎందుకురా ఇవన్నీ కథలు అని అంటుర్రు. చెప్పు జున్ను, మీ వాళ్ళని నువ్వు ఒప్పించగలుగుతావా? మన విషయం తెలిస్తే ఒకవేళ నేను శ్రేణియనే వేసుకుంటా అని అంటావా? అంట శ్రీను, కానీ మా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని నాకు కూడా భయమే ఉన్నది. ఆ దేవుడు మన ఇద్దరిని ఇట్లా కలపకున్నా అయిపోవు, ఇన్ని బాధలు ఉండకపో. అసలు మీతోటి నా దోస్తాను కలపకపోతే అయిపోరా. అరే బంటిగా, మేమేం మాట్లాడుతున్నాం, నువ్వేం మాట్లాడుతున్నావురా? నీకెప్పుడు జోక్లేరా గింత సీరియస్ అయిన విషయం కూడా? ఓకే యూ క్యారీ ఆన్. ఊరంతా తెలిసిందని అంటుర్రట జున్ను. అవునారా? అవునా? అయినా అందరికీ తెలిసేటట్టు మనం ఏం ఎటు తిరగలేదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోలేదు కదా జున్ను. ఎట్లా తెలిసిందంటావు అందరికీ? ఇక ఒక్కళ్ళ చెవుల పడితే 100 మంది చెవుల పడుతుంది జున్ను. ఎవరికి తెలిసినా ఏం పర్వాలేదు, కానీ మీ ఇంట్లో తెలిస్తే నిన్నేమంటారో నిన్నేం చేస్తారో అని నాకు భయం అవుతుంది. మా ఇంట్లోకైతే నేను చెప్పేసిన, నేను ఆమెను తప్ప నేను ఎవరిని వేసుకోనని. అవునా? మరి ఏమనలేదా? ఏది తిడతారు, తిట్టినా కూడా నేను అలా మాటలు పట్టించుకొని జున్ను. నువ్వు ఉంటే చాలు నాకు, అంతే. నాకు ఎవ్వరు లేకున్నా మంచిదే. ఆవు నవ మోసాలు కానీ పెంచిన వాళ్ళకు ఇష్టపెట్టి వాళ్ళ అద్దట కానీ జున్ను కావాలారా నీకు? నువ్వు ఒక్కసారి ప్రేమించి చూడరా, నీకు తెలుస్తుంది. అంటే నువ్వు ప్రేమించితే జోరుంటది. నాకు గసంటి వద్దమ్మా పింకమ్మ, నువ్వెవరు నన్ను చూసుకోపోయినావు. అయినా నీకెవరు పడతారు? మొగరాయుడు ఉన్నట్టే ఉన్నావు, చెంప వరుగుతుంది బంటి, చెప్తానా. అరే బంటిగా, మీరు ఊహించెళ్ళి ఓర్రా, అక్కడ ఊసోపోర్రి. జున్ను నేను కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. దా పింకి దా, ఏం కోపంగా చూస్తానవు దా, మనల్ని వీకుమంటుండ్రి నుండి గడ కూసుందందా, చెమ్మ చెక్క చరడేసి మొగ్గ ఆడుకుందా. బంటి అట్లా కాదు కానీ మనం కచ్చకాయలు ఆడుకుందాం మగడ ఏరుకొని. నా కాడరాదవ్వా కచ్చకాయలు, ఒకటి మీదకి ఎగరేయాలి, ఒకటి కింద పట్టుకోవాలి గంతే. నువ్వైతరా మనం గడ కూసుందా, వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకుంటారట. చెప్పురా, ఏం చేద్దాం మరి? నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నువ్వు నన్ను మర్చిపోతావా జున్ను? నేనెందుకు మర్చిపోతా శ్రీను? నాకు నీ ఒళ్ళో వండుకోవాలని ఉంది జున్ను. మనసంతా బరువు ఉన్నది, ఏం మంచిగా లేదు. దా శ్రీను, ఇట్లా వండుకో. అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉన్నదో జున్ను. ఈ కాలం కన్నా ఒక క్షణం ముందునే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిలా మార్చి నిన్ను ఊరేగిస్తానని, ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటై అని నుదుట తిలకమై నిలిచిపోవాలని. ఐ లవ్ యూ శ్రీను, ఐ లవ్ యూ సో మచ్ రా. ప్రతిరోజు ఆ దేవునికి మొక్కేది ఒకటే రా, నువ్వు నేను ఇద్దరం భార్య భర్తలుగా కావాలని, మా ఒళ్ళు ఒప్పుకోవాలని. నేను కూడా అదే కోరుకుంటున్న జున్ను. ఎట్లయితేంది చూద్దాం, మన బతుకులు ఇక్కడ దాకా పోతాయో ఏం కథ అనేదో. లాస్ట్కు నీ గురించి నేను మా వాళ్ళను వదిలిపెట్టుకోవడానికైనా రెడీ. నా బంగారు తల్లి, నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనరా.
నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టను శ్రీను నేను. లవ్ యూ రా. ఓర్ వారి పోదాం పారా. అత్తన్నం రా. జున్ను వీలు చూసుకొని నైట్ ఒకసారి ఫోన్ చేయి, నీతో మాట్లాడాలి. సరే శ్రీను చేస్తా. నేను జరసేపు గడ బయట కూసుండస్తా. తిరుమంటే ఇవర్రాక ఏత్తానంటనేవో అద్దంటివి. ఆకలైతే వేసుకొని తిను. ఏ బయట కూర్చుంటే ఏమత్తాందే మళ్ళీ జరసేపు నాతో కూర్చొని ముచ్చట పెట్టరా అదే. నీతోటి నాకేం ముచ్చట. అరే ఇక నాతో పెట్టకపోతే ఎవరితో పెడతావే నువ్వు? ఈ ముసల్తనానికి నేనెవరితో పెడతా? అన్ని పిస పిస మాట్లాడతావు నువ్వేమో. ఏ నాకు ఆకలైనప్పుడు తింటా ఏద్దు గాని ఎటు ఓకే ఉండు ఆడ కూసో. నువ్వు లేకపోతే ఇంట్లో నాకు మనసున పట్టది. నువ్వు కూడా రా, అటు పోదాం. ఆడ కూసుందాం దాకా చెట్టు కింద. నన్ను ఇచ్చిపెట్టి నువ్వు ఉండవాయే. నా తోక ఎంబడి నారాయణ లెక్క ఎప్పుడు నా తోక పట్టుకొని అత్తవు. ఏడివేనా నాకు ఇజ్జత్ అనిపిస్తాంది. ఇజ్జత్ ఎందుకే మళ్ళీ? అరే ఇక గీ ముసల్తనానికి నాతోటే ఉండబడితివి. పడుస్తానున్నవా? దానెంబడ దీనెంబడ పోతీవి కదా పైసలు కనబడ్డప్పుడల్లా. షీరోత పాడుగాను నేనేవతే ఎంబడబోయిన్నే. అబ్బో నువ్వు చిన్న మొగోనివా? గా పోషికి లైన్ కొడుదువు కదా. ఏ గది బర్రె పంది ఉండు దానికి నేనేం లైన్ కొడుతునే. అప్పుడప్పుడు అట్లా చూద్దును. చూసినంత మాత్రాన్ని అదే నాయే మళ్ళీ. నాకు నీ అంత దొరసాని ఎవ్వలేరే. నాకు అన్ని నువ్వేనే మళ్ళీ. ఓ మాజారేతి ముచ్చటకు మూతులు జాపుతావు. నేను పోతానా బయటికి. నేను కూడా వస్తానపా. ఆగో ఇద్దరే కూసున్నా. అరే ఇక ఏం చేయాలే? ఈ ముసలంతో నాకు పని ఉడతలేదు, దమ్ముతలేదు. అన్నం తినమంటే ఈ వారకు తినలేదు. సాయిల 2 అప్పాలు తిన్నాడు, నాకు అవ్వే అరగలేదు అని అంటాడు. ఇక నేనైతే తినిటి వెళ్ళినా ఇక మళ్ళీ నా వెనుకనే అత్తాడు. అవునే రామా, మీ బంటిగాని సోపతే కదా గా శ్రీనుగాడు. అదెందో కథ నడుతుందట కదా, నిజమేనా? అయ్యే ఏమో మల్లక్క, మా పోరన్ని ఎంత అడిగినా చెప్తలేడు కదా. ఏమో మీ పోరడే మధ్యవర్తట కదా. ఎవడే ఆడన్నోడు? ఓ పోరి రమా, సోపతి కదనే. సోపతి అయినప్పుడు గట్లనే అని అంటారే. మీ పోరాన్ని జరా పోరానికి దూరం ఉంచే. ఏ ఇద్దరు జోడి మంచినే ఉంటది గాని కులాలు వేరాయే. అయ్యి వెంకటిగాడు కొజ్జోడే. వానికి తెలిసిందనుకో వాడు పెద్ద పెద్ద అల్లనే తిరుగుతాడు. ఆ పోరాన్ని ఏం చేసేది తెలియదు. వాళ్ళ అవ్వతో మాట్లాడినా మేము నిన్న మాట్లాడితే నా కొడుకు చెప్పుతానని అన్నది. ఇక లత ఏం చెప్తాందో ఏమో మరి. ఏం ప్రేమలు పాడుగాను. ప్రేమించుకునుడేంది, పెళ్లిని చేసుకునుడేంది, మళ్ళా చేసుకోక విడిపోతే ఆళ్ళొల్లేంది. ఒకరిని ప్రేమించుడట, ఒకరిని పెళ్లి చేసుకున్నాడట. ఈ అవ్వ కథలు ఎందుకు వాడు? అరే ఇది మన కాలం కాదయ్యా. అప్పట్లా మనము చిన్న చిన్న పోరగళ్ళప్పుడే గిన్ని చూపిస్తే గిన్ని వేసుకున్నాం, గదిని చూపిస్తే గదిని వేసుకున్నాం. కానీ ఇప్పటి పోరగళ్ళు అట్లున్నారా? నచ్చుతనే మెచ్చుతనే వేసుకుంటారు. నచ్చకపోతే నీ అక్క వేరే దాన్ని పట్టుకొని వేరే ఒకరిని పట్టుకొని పీకుతారు. అవునే మళ్ళీ మనం కూడా ప్రేమించుకుని చేసుకుంటే మంచి ఉండు. ఆ కాలంలో ప్రేమించుకోలేరు కానీ ఇప్పుడు ప్రేమించుకోరే. ఏ ఊక ముసలోడా, నీకు ముసల్తనానికి అన్ని అత్తయి. ఆ కాలంలో ప్రేమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయా? కళ్ళు మూసుకొని ఏమని చేసుకోమంటా అని చేసుకున్నాం. కానీ ఓర్ని అవ్వ మా వాళ్ళు తెచ్చి నిన్ను చూపెట్టిరి. ఇక నేను చిన్న పోరిని నాకేం తెలియక నిన్ను చేసుకుంటే నాకు ఇంత గోస పెట్టబడుతుంది. నువ్వు నీకేం గోసనే? తింటలేవు పంటలేవు. ఇక ఓ మల్లక్క, మన ఊర్లో మీ జోడే హైలైట్ పో. మాడల్ మల్లక్క మాడల్ మల్లయ్య ఇద్దరు సూపర్ ఉంటారు తెలుసా. సూపర్ కాంబినేషన్ మీ ఇద్దరిది. ఏమో తీయే. ఓ పిల్లారమా జరా పైలం గుడ్డు. నువ్వే ఇంటి పక్కకున్నావు. నీ కొడుకుని ఎత్తారు ఫస్ట్ ఏదన్నా అయితే. ఎత్తరు. మా ఓడేమన్నా వాళ్ళను ప్రేమించుకోమన్నాడా లేకపోతే వాళ్ళని కలువమన్నాడా? మా ఓనికేంది ఇక దోస్తు అన్నప్పుడు దోస్తు గంతే. మా ఓన్ని అంటే నేను ఊకుంటానా? ఎవరు ఊకోరు కానీ అత్తే మాటలు. అరే పక్కపోతే ఉండే కనీసం మాకు చెప్పుకోకపాయే అని వాళ్ళు అంటారు తెలిసిన రోజు. అందుకే అంటాం. ఇక ఊరంతా తెలిసింది వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? తెలుసు కావచ్చు కానీ ఇక బయట పడద్దు, ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది అని సపడేకుంటారు కావచ్చు. ఏమోనే ఎట్లా పాడైందో. హలో జున్ను, నీకోసమే చూస్తున్నా. ఇంకా ఫోన్ చేస్తలేవేందని. అవునా శ్రీను, మా అమ్మోళ్ళందరూ వండుకున్నారు. నేను మెల్లగా వేరే రూమ్లో వండుకొని చెద్దరు కప్పుకొని ఫోన్ చేస్తానా.
అవునా బంగారం, నాకు ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్నదే. నాకు కూడా శ్రీను ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చి ఉండాలని ఉన్నది. మనకు పెళ్ళైతే ఎంత మంచిగా ఉంటుంది జున్ను. నిన్నైతే ఒక్క రోజు కూడా నేను ఎక్కడికి పంపా, నా దగ్గరనే పెట్టుకొని నిన్ను మంచిగా చూసుకుంటా. నిన్ను ఎటు పోయినా నేనే తీసుకుపోతా. మీ అమ్మోళ్ళ ఇంటికి పంపా, ఎటు పంపా, ఎప్పటికీ నువ్వు నా దగ్గరనే ఉండాలి. అవునారా, పండుగలకు కూడా పంపవా? ఏ పండుగ లేదు, ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఇక మనకు పెళ్ళైనాక నిన్ను ఒక్కరోజు కూడా నేను ఇచ్చిపెట్టి ఉండలేను. మనకు పెళ్లి కావాలని ఆ దేవునికి మొక్కుకోరా మంచిగా. మొక్కుకున్ననే, నీ గురించే నా ఆలోచనలు. ఏం చేసినా నువ్వే గుర్తుకొస్తున్నావు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక కొన్ని రోజులు కష్టపడాలి శ్రీను. మనది కాలేజ్ అయిపోయినాక చూద్దాం ఏమవుతుందో. నీ వాళ్ళు మన ప్రేమను ఒప్పుకోపోతే నాతో వస్తావు కదా. వస్తా శ్రీను. నిన్ను బంగారం లెక్కలా చూసుకుంటానే నేను. అవును శ్రీను, నాకు ఆ నమ్మకం ఉన్నది నీతో ఉంటే హ్యాపీగా ఉంటా అని. ఐ లవ్ యూ శ్రీను. ఐ లవ్ యూ సో మచ్ జుండు బంగారం. ఇప్పుడు వచ్చి నీ పక్కకు వండుకోవాలని ఉన్నదే, నీతోటి టైం స్పెండ్ చేయాలని ఉంది. కానీ కుదరదు కదా శ్రీను. సో చూసిరు కదుల్లా మన వీడియో. ఇట్లనే వీళ్ళు కొన్ని రోజులు దొంగసాటుగా ఆమెకు ఫోన్ ఇస్తాడు, ఆమె ఫోన్ మాట్లాడుతుంది దొంగసాటుగా. ఒక రోజు దొరికిపోతుంది అన్నట్టు. ఆ దొరికిపోయినాక ఎట్లుంటది, లొల్లిలు అవుతాయి ఫుల్. ఆ లొల్లి ఏంటి, ఎట్లా దొరికిపోతారు, తర్వాత ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.